గుంటూరులో మహిళను వ్యవస్థలను చేసి టీడీపీ నేతలు వేధించిన ఘటనను ఖండిస్తూ ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి నాయకత్వంలో పార్టీ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ సెంటర్ వరకు మహిళలు పాదయాత్ర ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాత బస్టాండ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. మహిళలపై జరుగుతున్న దాడులు నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కేసరి సరితారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల భద్రత ఆందోళనకరంగా మారిందని విమర్శించారు. మహిళలపై దాడులు, లైంగిక వేధింపులు, అత్యాచారాలు, హత్యలు పెరుగుతున్నప్పటికీ వాటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. గుంటూరులో మహిళను అవమానించిన ఘటన రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు నిదర్శనమని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, నిందితులపై చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన మహిళా పోలీస్ స్టేషన్లు, హెల్ప్ లైన్లు సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు, దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి, ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మామిళ్లపల్లి జయప్రకాష్, చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంబం విజయరాజు, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జివరపు విజయ నిర్మల, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమ్మరాడ స్రవంతి, జిల్లా నియోజకవర్గ మహిళా విభాగం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అందరూ కూడా అంబేద్కర్ గారికి మన గుంటూరులో జరిగిన విషయం గురించి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఆ విషయం గురించి మాట్లాడాలి అని అంటేనే ఒక మహిళ కింద ఎంతో సిగ్గుగా ఉంది. ఎందుకు అంటే ఒక మహిళని వివస్త్రను చేసి గుంటూరులోని రోడ్డు మీద మగవాళ్ళందరూ కూడా ఇలాగ కొట్టడము అన్నది ఎమ్మెల్యే గారు అండదండలు చూసుకొని మన మీద ఎటువంటి కేసులు పెట్టరు, రెడ్ బుక్ రాజ్యాంగం ఇలాగే ఉంటుంది, మా జోలికి ఎవరన్నా వస్తే మేము మహిళ అన్న ఆలోచన కూడా ఆలోచించము, మేము వివస్త్రను చేసైనా కొడతాము, అయినా కూడా మా మీద ఎటువంటి ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయరు అన్న ఒక గర్వంతో ఇలా చేయడం జరిగింది అన్నది ఒకటే నాకు అర్థమవుతుంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ విషయం ఘటన జరిగి 3 రోజులైనా కూడా ఈ విషయం వెలికిలోకి రాలేదు, మన ఎవరికి కూడా బయటికి రాలేదు. అంటే గుంటూరుని చుట్టుపక్కల మనం ఏం చెప్తున్నామండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చెప్తున్నారు, అమరావతి అని చెప్తున్నారు. అమరావతికి అంత దగ్గరలోనే ఇంత దారుణమైన ఘటన జరుగుతుందంటే ఇంకా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని, పల్లెటూళ్ళలోని ఎక్కడైతే మీడియా లేదో, ఎక్కడైతే ఒక పోలీస్ స్టేషన్ ఊరు బయట ఉంటుందో ఆ మహిళల పరిస్థితి తలుచుకుంటుంటేనే చాలా భయం వేస్తూ ఉంది. ఎందుకంటే దీని మీద మీరు ఎటువంటి చర్యలు కానీ, ఎటువంటి సందేశం కానీ, అసలు మీకు ఈ విషయం తెలుసా లేదా అన్నది కూడా ప్రజలందరూ కూడా అనుమానంగా ఉంది. సో దయచేసి మీకు ఈ విషయం తెలిసిందా లేదా, అందరూ కూడా ఒకసారి బయటకు వచ్చి అసలు ఏం జరుగుతుంది అని మీ కళ్ళు తెలిసి చూడాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. రాక్షసుల్లాగా ప్రవర్తిస్తున్నారు మహిళల పట్ల. ఈరోజు గుంటూరులో జరిగిన ఘటన మహిళల మీద చేసే అత్యాచారాలు కానివ్వండి, దాడులు కానివ్వండి, సభ్య సమాజాన్ని తలదించుకునే విధంగా ఉంది. ఎందుకనంటే గుంటూరులో ఒక కుళాయి విషయమై చిన్న గొడవ స్టార్ట్ అయ్యి కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. కేసు పెడితే కూడా మహిళల్ని వ్యవస్థనం చేసి ఆవిడ మూత్రం పోసుకునే విధంగా టీడీపీ నాయకులు కొట్టారు. ఎవరైతే మల్లెల మూర్తి అనే అతను ఉన్నాడో అతను ఓండాలను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులని 9 మందిని తీసుకొచ్చి మహిళల మీద అఘాయిత్యం చేయడం జరిగింది. వ్యవస్థనం చేసి మూత్రం పోసుకునే విధంగా కూడా కొట్టితే కూడా 2 రోజుల వరకు వాళ్ళ మీద కేసులు పెట్టలేదు. ఇలాంటి దరిద్రమైన ప్రభుత్వంలో మనం ఉండటం చాలా సిగ్గుచేటు. మహిళల మీద ఎన్ని రకాలుగా అఘాయిత్యాలు చేస్తున్నారు అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం అలసి చూసుకొని పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ మహిళల మీద ఎన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా సరే వాటిని ఖండించకుండా పోలీసులను కూడా మభ్య పెడుతూ ఈ ప్రభుత్వాన్ని అయితే నడిపిస్తున్నారు. రెడ్ బుక్ అండ చూసుకొని విర్రబూగుతున్నారు వీళ్ళందరూ కూడా. అలాగే దుశ్శాసనుల పర్వం అయితే ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తున్నాము. ఈ మహిళల మీద ఈ అఘాయిత్యాలు ఇప్పటి నుంచి కూడా చేస్తే మేమందరం ఊరకం. ఇదే రీత్యా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము ఎప్పుడు కూడా ఇలాగే ఫైట్ చేస్తామని గవర్నమెంట్కి బుద్ధి వచ్చే